ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అమరావతి అనే ఊర్లో ఉన్నామండి. గుడి అమరావతి అంటే ఇప్పుడు టెంపుల్ అమరావతి ఉంది కదండి, గుడి అమరావతి ఆ ఊర్లో ఉన్నాము. ఇదిగోండి ఇక్కడ అదిగోండి గౌతమ బుద్ధుడు విగ్రహం ఉంది కదండి, స్టాట్యూ గౌతమ బుద్ధుడిది. అదండి బుద్ధుడి స్టాట్యూ దగ్గర మనకి ఇక్కడ ఈ రోడ్డు వచ్చేసి మనకి అచ్చంపేట వెళ్ళిద్దండి, క్రోసూరు అచ్చంపేట అటు వెళ్ళిద్ది. ఈ ముందు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఈ బుద్ధుడు విగ్రహం ఉంది కదండి, పక్కన కృష్ణానది. ఈ బుద్ధుడి విగ్రహం పక్కనే మనం ముందుకెళ్ళిన తర్వాత కొంచెం ఇదిగోండి ఇక్కడ కరెక్ట్గా ముందు పెట్రోల్ బంక్ ఉంటుందండి. ఇక్కడ ఎస్బీఐ బ్యాంకు అంటే ఇది ధర్నకోట అండి, ధర్నకోట. ఇటు అమరావతి, ఈ బుద్ధుడి బొమ్మ దగ్గర నుంచి ఇటు ధర్నకోట. ఈ ధర్నకోట రెవెన్యూ కింద మనకు ఒక 50 సెంట్లు సేల్కి వచ్చిందండి. అది ఇది అమరావతి, ఇటు క్రోసూరు వెళ్ళొచ్చు మనం. క్రోసూరు అచ్చంపేట వెళ్తాం ఈ రోడ్డు డైరెక్ట్గా. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది కదండి, ఈ పెట్రోల్ బంకు ఇది ముందుకెళ్ళిన తర్వాత ఇది లెఫ్ట్కి తిరుగుతాం. ఇదిగోండి ఇది రోడ్డు, అది రోడ్డు అంటే బంకులో నుంచి అటు వెళ్ళిపోవచ్చు. ముందుకెళ్ళిన తర్వాత మనం ఆ ముందు నుంచి లెఫ్ట్కి తిరుగుతాం, రోడ్డు అండి అది. అది ఇప్పుడు ఆటో వస్తుంది చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఆటో వస్తుంది కదా, అది రోడ్డు. ఆ రోడ్డు లెఫ్ట్కి వెళ్తాం అనమాట. ఇప్పుడు ఇటు బైక్ వెళ్తుంది కదా, ఆ రోడ్డు అనమాట. ఆ రోడ్లోకి ముందుకెళ్ళిన తర్వాత ఈ ఇళ్ళ మధ్యనండి ఒక 50 సెంట్లు ఉంది, చూపిస్తాను దగ్గరికి వెళ్ళిన తర్వాత. ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడు మనం ఈ రోడ్లోకి వెళ్తున్నాం. ఇదిగోండి ఈ రోడ్డు, ఇది మొత్తం అమరావతి ఊరు అనమాట. ఈ అమరావతి ఊరిలో ఇదిగోండి చెప్పాగా మీకు ఇక్కడ ఎస్బీఐ బ్యాంకు పక్కన ఇది పెట్రోల్ బంకు, ఈ పక్కన వచ్చేసి ఇది ఊరు. ఈ ఊరు అండి అమరావతి ఊరు. ఈ రోడ్లో ముందుకు వెళ్ళాలి మనం. ఇదిగోండి ఇటు ముందుకి వెళ్తున్నాం అండి. ఇది మొత్తం చుట్టూరు మీకు ఇల్లు అండి, మొత్తం ఈ బిల్డింగ్లలో ఇది మొత్తం బిల్డింగ్ అనమాట. ఎంత చుట్టూరు ముందు పెద్ద బిల్డింగ్ ఉంటాయి. ఈ రోడ్డు అనమాట. ఈ రోడ్డు మనకి అమరావతి ఆర్టీసీ బస్ స్టాండ్, అమరావతి బస్ స్టాండ్ దగ్గర నుంచి హైవే అమరావతి సత్తెనపల్లి హైవే కలిసింది. ఇదిగోండి ఇప్పుడు ఈ పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కదా, ఈ బిల్డింగ్లు పక్కనే ఉందండి మనకి ల్యాండ్, గజాలలో ఉంది. దగ్గరికి వచ్చేసాం మనం. దాని దగ్గరికి వచ్చిన తర్వాత చూపిస్తాను. అంటే మీకు రోడ్డు వ్యూ కూడా చూపించినట్టు ఉంటుందని మనం బైక్ మీద తీసామండి. అంటే రోడ్డు కూడా చూపిస్తున్నాం మీకు. ఇదిగోండి ఇది ల్యాండ్ దగ్గరికి వచ్చాం. ఈ ఫినిషింగ్ వేసింది కదా, ఇది కాదు, ఇదిగోండి ముందుది. ఇప్పుడు అక్కడ పెంకుటిల్లు ఉంది చూడండి, అక్కడది దాని పక్కది మీకు చూపిస్తాను. అది కూడా ఇదిగోండి ఇది ఇప్పుడు మనం ల్యాండ్ దగ్గరికి వచ్చేసాం. ఇదిగోండి ఆ బిల్డింగ్స్ మీకు చూపించాను కదా, ఈ రోడ్లో వచ్చాండి మనం ఇలాగా. ఇది తార్ రోడ్ అండి, ఇది 30 అడుగులు తార్ రోడ్డు పెద్దది. అయితే ఇక్కడ మనకి ఒక 20 అడుగులు డైరెక్ట్గా రోడ్డు అండి. ఇప్పుడు ఈ పెంకుటిల్లు ఉంది కదా ఫ్రెండ్స్, ఈ పెంకుటిల్లు పక్కన అక్కడ అది ఉంది చూడండి, బాత్రూమ్ ఉంది కదా, అది కట్టారు. ఇది స్ట్రైట్, ఇది 30 అడుగులు అండి, 20 అడుగుల రోడ్డు. ఇది 20 అడుగుల రోడ్డు లోపల మీకు అక్కడ 50 సెంట్లు ఉంది సేల్కి, చూపిస్తాను అది. ఇది ఫ్రెండ్స్ ల్యాండ్, మీరు చూసేది ల్యాండ్. బిల్డింగ్లు ఉన్నాయి కదా, ఇదండి ఇక్కడ హౌస్ కూడా కట్టారు. ఈ హౌస్ పక్కన అనుకోనండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఫెన్సింగ్ ఉంది చూడండి, ఈ ఫెన్సింగ్ వేశారు కదా, ఈ ఫెన్సింగ్ అదిగోండి అక్కడ చివర ఆడ ఫెన్సింగ్ ఉంది కదా, ఆ ఫెన్సింగ్ వరకు. ఇదిగోండి ఇక్కడేమో ఇటు గేదెలు మేస్తున్నాయి చూడండి, దాని యువతలు అక్కడ ఫెన్సింగ్ ఉంది కదా, అక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ ఫెన్సింగ్ ఉంది కదా, అది పక్కన వచ్చేసి సిఆర్డీఏ లేఅవుట్ అండి. వాళ్ళు లేఅవుట్ వేశారు, అంతా గతంలో అమ్మేశారు. ఇదిగోండి చుట్టుపక్కల మొత్తం అపార్ట్మెంట్లు ఉన్నాయి చూడండి, చూపిస్తాం మీకు. మొత్తం చుట్టూరు కన్స్ట్రక్షన్లే ఉంది. ఇదిగోండి మొత్తం కన్స్ట్రక్షన్లు అమరావతిలో అండి. ఇదిగోండి ఇదేమో మనకి పెంకుటిల్లు కట్టారు కదా, ఇది అంతకుముందు కోళ్ళ ఫారం పెట్టారు, ఇది పక్కన. దీని వెనకాల ల్యాండ్ అనమాట. ఇదిగోండి ఇది మనకి ఇటు మెయిన్ రోడ్డుకి ఇది 20 అడుగుల రోడ్డు, 20 అడుగుల రోడ్డు అండి. పైకి తార్ రోడ్డుకి ఒక 100 అడుగులు ఉంటుంది అది రోడ్డు, 20 అడుగుల రోడ్డు. ఇంక ఇది మొత్తం 50 సెంట్లు ల్యాండ్ అనమాట. అయితే ఇది గజాలలో ఉందండి, గజాలలో ఉంది. అంటే పక్కనే ఇల్లులు ఉన్నాయి కదా, రెసిడెన్షియల్ అమరావతి. అదిగోండి బుద్ధుడి బొమ్మ కనపడుతుంది చూడండి, మీకు జూమ్ వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. అదిగోండి బుద్ధుడు, అదిగోండి గౌతమ బుద్ధుడి బొమ్మ, ఆ బుద్ధుడి బొమ్మ పక్కన అనమాట. ఈ ఎదురు రోడ్లో వచ్చాం కదా మనం, అదండి ఇది అర్జెంట్ సేల్ ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అమ్మటే ఫోన్ చేయండి. అయితే 50 సెంట్లు ఉంది, మీకు గవర్నమెంట్ వాల్యూకే ఇస్తారు. ఇది గవర్నమెంట్ వాల్యూ వచ్చేసరికి ఇక్కడ గజం 6,000 ఉంది, గజం 6,000కే ఇస్తారండి. అంటే చుట్టుపక్కల మీకు వెంచర్లలో 16,000 17,000 అమ్ముతున్నారు గజం. ఇది మీకు 6,000కే వచ్చింది గజం. 50 సెంట్లు ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఉంటానండి, బాయ్ ఫ్రెండ్స్.